కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% క్లీన్ సిటీగా గుంటూరుని చేసే భాగంగా ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మేము మల్టిపుల్ ఇష్యూస్ మీద రూట్ కాజ్ అనాలిసిస్కి వెళ్ళి స్టడీ చేసాం. గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఈ ఆటోస్ అన్ని వర్కింగ్ కండిషన్లో లేకపోవటం, అదేవిధంగా కార్మికులకి పుష్ కార్ట్స్ లేకపోవటం, ప్రాపర్ డస్ట్బిన్స్ లేకపోవటం, ఇవన్నిటి వల్ల, అదేవిధంగా ట్రాక్టర్స్ వాటిని తీసుకువెళ్ళే లేకపోవటం, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి వీటన్నిటిని పర్చేజ్ చేసి విధంగా చేశాం. అందులో భాగంగా ఈ రోజున 100 న్యూ పుష్ కార్ట్స్ కమిషనర్ గారు రిలీజ్ చేశారు. అదేవిధంగా 800 బిన్స్ ఆ పుష్ కార్ట్స్కి ఒక్కొక్క దానికి 8 వచ్చే విధంగా. ఇవి కాకుండా పెద్దవి ఒక 30 కాంపాక్టర్ బిన్స్, 100 ఈ ఆటోస్ పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని ఈ మధ్య రిపేర్ చేయించాం. మళ్ళీ ఈరోజు ఒక 30 అడిషనల్గా రిపేర్ చేయించినవి కలిపి మొత్తం 135 ఈ ఆటోస్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు సిటీ అంతా క్లీన్గా ఉండాలంటే 160 to 170 ఈ ఆటోస్ ఉండాలి. మిగిలినవి కూడా త్వరలో రిపేర్ చేపిస్తాం. అదేవిధంగా ఎంటైర్ పాపులేషన్ ఈస్ట్ వెస్ట్ కానీ పత్తిపాడు కింద వచ్చే రూరల్ కానీ 2.8 lakh హౌస్ హోల్డ్స్ని 800 బ్లాక్స్ లాగా డివైడ్ చేసి వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసి డైలీ ఇదంతా తీసుకువెళ్ళే విధంగా 100% గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ ఆల్ ద హౌస్ హోల్డ్స్, అదేవిధంగా 100% డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే, దాంతో ముందుకు వెళ్ళాం. దీనికి తోడు ఇంకా ఇప్పుడున్న ట్రాక్టర్స్ కాకుండా ఇంకొక 19 ట్రాక్టర్స్ కావాలి. అవి టెండర్స్ వేస్తే అవి ఎవరు రాలేదు. దానికి మళ్ళీ రీటెండరింగ్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా కార్మికుల సంక్షేమం గురించి వాళ్ళ ఈపీఎఫ్లు కానీ, అదేవిధంగా వాళ్ళకి ఆధార్ సీడింగ్ ప్రాపర్గా చేయటం కానీ, మూడోది వాళ్ళకి బ్యాంకు లోన్స్ వచ్చే విధంగా, అంటే వాళ్ళ సంక్షేమం కూడా ఉండే విధంగా అవి కూడా లాస్ట్ 1-2 మంత్స్లో వర్క్ చేసి ఒక డ్రైవ్ లాగా చేసి అవి కూడా అన్నీ క్లియర్ చేసాం. వాళ్ళు కూడా కార్మికులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇవి కాకుండా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి పాట్ హోల్స్ మొత్తం 2300 పాట్ హోల్స్ ఉంటే ఇప్పటి వరకు 1600 పాట్ హోల్స్ని కంప్లీట్ చేశారు. ఇంకొక 15 నుంచి 20 రోజుల్లో మిగిలిన దాదాపుగా 700 పాట్ హోల్స్ కూడా కంప్లీట్ చేస్తానంటున్నారు. మనం అన్ని నియోజకవర్గాల కంటే కొద్దిగా ముందుగా యాక్ట్ స్టార్ట్ చేయటం వల్ల మెజారిటీ ఆఫ్ ద పాట్ హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని పనిచేసిన కమిషనర్ గారికి, జాయింట్ కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగులందరికీ, అధికారులకి, వారితో వర్క్ చేసి వీటన్నిటిని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖర్చు పెట్టి కొంటున్నారు. గతంలో ట్రాక్టర్లు ఉండేవి, వాటి ప్లేస్ లో ఈ ఆటో తీసుకొచ్చారు. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, చెత్త సేకరణ సరిగా జరగట్లేదు, కార్పొరేషన్కి నష్టం వస్తుంది. కరెక్టే. ఇది గత 5 సంవత్సరాల పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఈ ఆటోస్ అన్ని మూలన పడిపోయినాయి. ట్రాక్టర్లు ఏమో ఎనఫ్ లేవు. అందువల్ల ఎక్కడ పడితే అక్కడ మీరు రోడ్ల పక్కన పోతామంటే అంత చెత్త ఉంది. ఇప్పుడు ఒక 30 కిలోమీటర్స్ వరకే ఒక ఛార్జింగ్ వస్తుంది వాటిలో. ఇప్పుడు వాళ్ళు ఇందాక మాట్లాడినప్పుడు బ్యాటరీస్ అన్నీ కొత్త వేశారు. ఈ ఆటోస్ అన్ని 130 రోజులు ఉన్నాయి కాబట్టి వీటిని ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్గా ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. రెగ్యులర్గా మానిటరింగ్ ఏదైనా సరే కరెక్ట్గా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మానిటరింగ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. తప్పనిసరిగా అందరూ ఉన్నాం కాబట్టి మానిటర్ చేసి వాటిని కరెక్ట్ ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్లో తీసుకొచ్చి అన్నీ మీరు చూస్తారు. ఇప్పుడు మీరు 4-5 నెలల్లో మీరు చూస్తూ ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో ఒక పుష్ కార్ట్ కొనే పరిస్థితి లేదు. పాపం కార్మికులు అడిగితే మా గోడలు పోతున్నా, మేము ఎత్తుకెళ్ళలేకపోతున్నాం అన్నారు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అవి కూడా ఫిక్స్ చేస్తాం.